RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలు పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి నచ్చి పాలకొండ నియోజకవర్గం పాలకొండ పట్టణ 10వ వార్డుకి చెందిన వైసీపీ వార్డు కౌన్సిలర్ కొంచాడ సరోజిని అరుణ్ దంపతులు పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జయకృష్ణ ఆధ్వర్యంలో జనసేన కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. వారితో పాటు 10 వార్డుకు చెందిన సుమారు 100 కుటుంబాలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొమ్మాలి బాను, వైస్ ఎంపీపీ వాకమూడి అనిల్, ఎంపీటీసీ మజ్జి నవీన్, పాలకొండ తెలుగుదేశం నాయకులు శ్రీధర్, 4వ వార్డు కౌన్సిలర్ కోరికిన గంగునాయుడు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, పోరెడ్డి ప్రశాంత్, పోట్నూరి రమేష్, జామి, అనిల్, వీరఘట్టం, జనసేన మండల నాయకులు మత్స్యపుండరీకం టౌన్ నాయకులు కర్ణన సాయి పవన్, ఉదయాన చరణ్, ఇతర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తున్నాను. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మీరందరూ కూడా పార్టీలో చేరడం నాకు ఆనందంగా ఉంది. అలాగే మీ వార్డుకు సంబంధించి ఏ సమస్యలైనా సరే తెలియజేయండి. ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈరోజు కౌన్సిలర్ గారు కొంచాడ సరోజిని గారు, అలాగే పెద్దలు కొంచాడ అరుణ్ గారు, అలాగే చింతమంది వెంకటరావు గారు, సతీష్ గారు, బాబు మండకృతి గారు, రామకృష్ణ రెడ్డి గారు, కృషి గారు, నర్సయ్య గారు, రాంబాబు గారు, అలాగే అంటే 11 పేరు చదువుతున్నాను. మన్మథ గారు, తమ్మినాయుడు గారు, చల్లా కృష్ణ గారు, శ్యాంబాబు గారు, సాయి ప్రసాద్ గారు, కృష్ణ గారు, కండపూడి శంకర్రావు గారు, బలగ రాంబాబు గారు, భాషా గారు, అలాగే బరాటం నిర్మల గారు, గిరిజ లక్ష్మి గారు, గిరిజన ధనం గారు, అలాగే ఈరోజు కార్యక్రమాలు అందరూ కూడా సోదరిమణి నాయుడు గారు, మరి మిగతా మరి మండల వచ్చినటువంటి మరి అనిల్ గారు, అలాగే జనసేన నాయకులు, అలాగే నవీన్ గారు, ఎంపీపీ గారు, అందరికీ అంటే అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మనందరం కలిసికట్టుగా వెళదాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనం అందరం కూడా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలు కూడా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అందరం కూడా మనందరం పాలకొండ నగర పంచాయతీ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేద్దాం. పాలకొండ నగర పంచాయతీని ఒక మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకోవడంలో మీరందరూ కూడా సహకరిస్తారని ఆశాభావం. మరి మున్సిపాలిటీకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా డంపింగ్యార్డ్కి సంబంధించినటువంటి సమస్య ఉంది. అలాగే సుందరీకరణ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నగరీకరణ అభివృద్ధిలో భాగంగా మన పాలకొండ మున్సిపాలిటీకి ఇంకా నిధులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరి మొన్ననే మరి కూటమి ప్రభుత్వం నుంచి మున్సిపల్ చైర్మన్ గారు కూడా మన పార్టీలో మరి కలిసారు. కూటమి ప్రభుత్వంలో కలవడం జరిగింది. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో మన అభివృద్ధి అనేది మీరు చూశారు. ఈరోజు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మీరు తేడా చూస్తున్నారు. ఒకసారి ఈ పాలకొండ నుంచి వేరగట్ట వస్తే ఆ రోడ్డు చూడండి ఎంత బాగా. మరి మొన్ననే ఈ రోడ్డుకి సంబంధించి సుమారుగా ఒక 1.5 వరకు కూడా మంజూరు చేసుకున్నాం. అంటే గతంలో కొంతమయంగా ఉండేది. ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడా కూడా రహదారులు, ముఖ్యంగా రోడ్లు, అలాగే మంచినీళ్ళు, అలాగే ఇతర మంచిగా కనిపించలే.